డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్. రివిటెడ్ జాయింట్స్. రివిటెడ్ జాయింట్స్ అనేది వన్ ఆఫ్ ద పర్మనెంట్ ఫ్యాజనింగ్ టెక్నిక్. ఇంట్రడక్షన్ చూద్దాం. ద పర్మనెంట్ ఫ్యాజనింగ్స్ ఆర్ దోస్ ఫ్యాజనింగ్స్ విచ్ కెనాట్ బి డిజెంబుల్డ్ వితౌట్ డిస్ట్రాయింగ్ ద కనెక్టింగ్ కాంపోనెంట్స్. పర్మనెంట్ ఫ్యాజనింగ్లో మనం ఒకసారి కనెక్ట్ చేసిన తర్వాత కాంపోనెంట్స్ని దాన్ని మళ్ళీ డిజెంబుల్ చేయలేం. అలా చేయాలంటే కంపల్సరీగా దాన్ని డిస్ట్రాయ్ అంటే బ్రేక్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెల్డింగ్ కానీ, సాల్డరింగ్ కానీ, బ్రేజింగ్ కానీ, అలాగే రివిటెడ్ జాయింట్స్ కానీ ఇవి ఒకసారి అసెంబ్లీ చేసిన తర్వాత మళ్ళీ డిజెంబుల్ చేయలేం. డిజెంబుల్ చేయాలంటే కంపల్సరీగా దాన్ని డిస్ట్రాయ్ చేయాల్సిందే. అలాగే టెంపరీ ఫ్యాజనింగ్స్ వచ్చేసరికి దీన్ని డిటాచబుల్ ఫ్యాజనింగ్స్ అంటాం. ఇవి ఒకసారి మళ్ళీ అసెంబ్లీ చేసిన తర్వాత ఈజీగా డిజెంబుల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నట్స్ అండ్ బోల్ట్స్ కానీ, లేకపోతే స్క్రూడ్ జాయింట్స్, కీస్, కాటర్స్, పిన్స్, స్ప్లైన్డ్ జాయింట్స్ అంటాం. ఇవన్నీ కూడా టెంపరీ ఫ్యాజనింగ్స్లోకి వస్తాయి అన్నమాట. రివిటెడ్ జాయింట్స్ ఆర్ ద పర్మనెంట్ ఫ్యాజనింగ్ అండ్ రివిటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్లీ యూజ్డ్ మెథడ్ ఫర్ ప్రొడ్యూసింగ్ రిజిడ్ అండ్ పర్మనెంట్ జాయింట్స్. ఇవి ఏంటంటే మనకు రివిటింగ్ అనేది వన్ ఆఫ్ ద పర్మనెంట్ జాయింట్స్ అంటున్నాం. ఎక్కువగా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో కూడా అడుగుతూ ఉంటాడు. రివిటింగ్ అనేది వన్ ఆఫ్ ద పర్మనెంట్ జాయింట్. నెక్స్ట్ దీంట్లో ఎక్కువగా దేనికి ఇచ్చేస్తారు రివిటెడ్ జాయింట్స్ అనేది? బాయిలర్స్ కానీ, స్టోరేజ్ ట్యాంక్స్, అలాగే ఇన్వాల్వింగ్ జాయినింగ్ ఆఫ్ స్టీల్ షీట్స్ బై మీన్స్ ఆఫ్ రివిటెడ్ జాయింట్స్. అదే బ్రిడ్జెస్కి కానీ, రూఫ్స్కి వీటికి అన్నిటికి కూడా ఈ రివిటెడ్ జాయింట్స్ అనేది వాడుతూ ఉంటారు. రివిట్స్ ఆర్ ద షార్ట్ సిలిండ్రికల్ పీస్ ఆఫ్ డక్టైల్ మెటల్ హ్యావింగ్ ఏ హెడ్, షాంక్ అండ్ టైల్. ఆ రివిట్స్లో వచ్చేసరికి మేజర్ పార్ట్స్ మనకి హెడ్ ఉంటుంది, అలాగే షాంక్, అలాగే టైల్, ఈ 3 పార్ట్స్ అనేది ఉంటుంది అనమాట. ఇవి జనరల్గా మనకి ఏంటంటే షీట్ మెటల్ జాయిన్ చేయడానికి, లేదంటే రోల్ ఆఫ్ షీట్స్ని వాటిని సిలిండ్రికల్ షేప్ కానీ, లేదంటే ఫ్లాట్ షీట్స్ని కానీ ఇవి జాయిన్ చేయడానికి ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తుంటారు. రివిట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ జాయినింగ్ షీట్స్ అండ్ ప్లేట్స్, బ్రిడ్జెస్, బాయిలర్స్, స్టోరేజ్ ట్యాంక్స్, ప్రెజర్ వెజల్స్, షిప్స్ ఎక్సెట్రా. జనరల్గా ఈ అప్లికేషన్స్ అన్నట్టు ఇవన్నీ. రివిటింగ్ ద ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ 2 or more plates బై మీన్స్ ఆఫ్ రివిట్స్ ఈజ్ కాల్డ్ రివిటింగ్. మనకి 2 or more మెటల్ ప్లేట్స్ని జాయిన్ చేస్తాం బై యూజింగ్ రివిట్స్. ఈ రివిట్స్ యూజ్ చేసి మనం మెటల్స్ని జాయిన్ చేస్తాం కాబట్టి ఈ ప్రాసెస్ని అంతటినే రివిటింగ్ అంటాం అన్నమాట. దీంట్లో మనకి జనరల్గా రివిట్ వచ్చేసరికి ఈ ఫేజ్లో ఉంటుంది. ఈ స్ట్రక్చర్లో మనకి ఈ రివిట్ హెడ్ని ఇక్కడ మనం ప్లేస్ చేసి, ఇది రివిట్ సెట్ అనమాట పైన కింద కూడా. ఎప్పుడైతే మనకి ఈ ప్లేస్లో మనకు ఒరిజినల్ షేప్ ఉంటుంది కదా, దీన్ని హెడ్ని ఫామ్ చేస్తామన్నమాట. ఇది ఫార్మింగ్ టూల్ ద్వారా మనకి ఎక్కువ ప్రెజర్ని ఇక్కడ అయితే హ్యాండ్ ప్రెజర్ని కానీ, లేదంటే మెషిన్ ప్రెజర్ని కానీ ఇచ్చేసి ఇక్కడ హెడ్ అనేది ఫామ్ చేస్తాం అనమాట. మెథడ్స్ ఆఫ్ రివిటింగ్. డ్యూరింగ్ రివిటింగ్, rivet head is formed from the tail of the rivet. When it is placed in the rivet, holes drilled in the plates to be fastened. మనకు ముందుగా ఏంటంటే రివిటింగ్ చేసే ముందు ఏదైతే ప్లేట్స్ దగ్గర మనం రివిటింగ్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్స్ని ముందుగా డ్రిల్ చేసుకున్న తర్వాత ద ఫార్మింగ్ ఆఫ్ హెడ్ మే బి ఐదర్ బై హ్యాండ్ టూల్స్ ఆర్ మెషిన్స్. ఇక్కడ ఫార్మింగ్ టూల్స్తో మనం హెడ్ని ప్రిపేర్ చేస్తాం. అది మెషిన్స్ ద్వారా కానీ, లేకపోతే హ్యాండ్ టూల్స్ కానీ యూజ్ చేస్తాం అనమాట. హ్యాండ్ టూల్స్ అంటే అక్కడ రివిట్ హెడ్ అనేది, అదే షాంక్ అనేది సాఫ్ట్ మెటీరియల్ అయి ఉండాలి, లేదంటే మరి హార్డ్ మెటీరియల్స్ అయితే మనం మెషిన్స్ని ఇచ్చేస్తాం అన్నట్టు. ఇన్ మెషిన్ రివిటింగ్, ఫోర్స్ ఈజ్ అప్లైడ్ బై మీన్స్ ఆఫ్ హైడ్రాలిక్ ఆర్ న్యూమాటిక్ ప్రెజర్స్. ఇక్కడ హెవీ ఫోర్స్ కావాలి కాబట్టి హెడ్ని ఫామ్ చేయడానికి మనకి మెషిన్స్ కానీ అవి కానీ ఎక్కువగా ఇచ్చేస్తుంటారు, హైడ్రాలిక్ కానీ న్యూమాటిక్ కానీ. ఇక్కడ మనకు ప్రాసెసింగ్ అనేది ఎలా చేస్తారో చూడొచ్చు. ఫస్ట్ రివిట్, ఇది షాంక్తో ఉన్న హెడ్తో ఉన్న రివిట్. ఈ రివిట్ని మనకి ఎక్కడైతే ప్లేట్స్ ఉన్నాయో అక్కడ ముందుగా డ్రిల్ చేసుకుంటాం కదా, ఆ డ్రిల్ హోల్లోకి ఈ రివిట్ని పంపిస్తూ ఉంటాం. ఇన్వర్టెడ్ డైరెక్షన్లో పెట్టి రివిట్ని పంపిస్తాం. తర్వాత ఈ ఫార్మింగ్ టూల్ని, అంటే ఇక్కడ డై అంటాం, ఇది డై షేప్లో ఉంటుంది. ఈ డై షేప్లో ఉన్నదాన్ని ఇక్కడ ఫామ్ షేప్లో ఉన్నదాన్ని పెట్టి దాన్ని ప్రెజర్ తీసుకొస్తాం అంటే ఇక్కడ మెకానికల్ ప్రెజర్, అంటే బై మీన్స్ ఆఫ్ న్యూమాటిక్ కానీ, హైడ్రాలిక్ ప్రెజర్ కానీ, లేకపోతే బై హ్యాండ్ ప్రెజర్ని కానీ ఇచ్చేసి ప్రెజర్ని అప్లై చేస్తూ ఉంటాం. అప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ హెడ్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ పర్మనెంట్గా మనకి జాయింట్ అనేది ఏర్పడుతుంది. అయితే ఇక్కడ రివిట్ కండిషన్ అనేది కోల్డ్ హాట్ అనేది డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ రివిట్ మెటీరియల్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కండిషన్ అనేది హాట్ రివిటింగ్ కానీ, కోల్డ్ రివిటింగ్ కానీ. హాట్ రివిటింగ్ అంటే ఈ మెటల్ని, అంటే ఈ షాంక్ని మనం హీట్ చేస్తాం అప్ టు రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ వరకు హీట్ చేసి అబోవ్ రీక్రిస్టలైజేషన్.
అప్పుడు మనకి హెడ్ ఈజీగా ఫామ్ అవుతుంది అనమాట. లేదంటే కొన్ని సాఫ్ట్ మెటల్స్ అనుకోండి, అల్యూమినియం బేస్లెస్ ఇవి అయితే రూమ్ టెంపరేచర్ దగ్గర మనం చేస్తూ ఉంటాం, అది కోల్డ్ రివిటింగ్ అంటాం అనమాట. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ రివిటింగ్ ఎందుకు చేస్తూ ఉంటే వీటిని ఫ్లూయిడ్ టైట్నెస్ కోసం, అంటే బాయిలర్ స్లాట్లలో కూడా మనకి ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు స్టీమ్ జనరేట్ అవుతున్నప్పుడు ఎస్కేప్ అయిపోకుండా ఈ ప్లేట్స్ నుంచి ఇలా జాయింట్స్ నుంచి ఇక్కడ ఫ్లూయిడ్ టైట్నెస్ ఇన్ కేస్ ఆఫ్ బాయిలర్స్, ప్రెజర్స్ వెజల్స్ అండ్ షిప్స్. అలాగే ఫర్ స్ట్రెంగ్త్ అండ్ రిజిడిటీ ఇన్ బ్రిడ్జెస్, అంటే మనకి ఎక్స్ట్రా స్ట్రెంత్ కోసం కానీ లేకపోతే రిజిడిటీ కోసం కానీ బ్రిడ్జెస్లో లేకపోతే క్రెయిన్స్లో కానీ మిషనరీస్లో కూడా ఈ రివిటింగ్ అనేది వాడతారు. ఫర్ స్ట్రెంగ్త్, రిజిడిటీ, డ్యూరబిలిటీ అండ్ లీక్ ప్రూఫ్నెస్ ఇన్ షిప్ హల్స్, మనకి షిప్స్లో కూడా అట్లా కూడా మనకి లీక్ ప్రూఫ్నెస్ కోసం లేకపోతే స్ట్రెంత్ కోసం, డ్యూరబిలిటీ కోసం ఈ రివిటింగ్ అనేది చేస్తారన్నమాట. ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రివిటెడ్ హెడ్స్ వచ్చేసరికి ద వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ రివిట్ హెడ్స్ ఆర్ యూజ్డ్ జనరల్ ఇంజనీరింగ్ వర్క్స్ అండ్ బాయిలర్ కన్స్ట్రక్షన్ అండ్ రికమెండెడ్ బై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. దీన్నే మనం షార్ట్కట్లో BIS అంటామంట, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఇవి సమ్ టైప్స్ ఆఫ్ హెడ్ని బట్టి దీని నేమ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి స్నాప్ హెడ్, ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు. స్నాప్ హెడ్ అనేది ఎక్కువగా బాయిలర్ కన్స్ట్రక్షన్స్ వాటిలో వాడతారు. జనరల్ పర్పస్లో ఎక్కువగా వాడేది స్నాప్ హెడ్. దీని షేప్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసరికి దీని ప్రాపరేషన్స్ కూడా మనకి ఇప్పుడు ఇస్తాం. 0.7D, అలాగే ఇది 1.6D అని ఉంటాయి. ఒకసారి చూద్దాం తర్వాత. నెక్స్ట్ హై బటన్ హెడ్, అలాగే పాన్ హెడ్, కోన్ హెడ్, రౌండ్ టాప్ కౌంటర్ సంక్ హెడ్, ఫ్లష్ కౌంటర్ సంక్ హెడ్, ఫ్లాట్ హెడ్, ట్రస్ హెడ్. ఇలా డిపెండింగ్ ఆన్ మనకి టైప్ ఆఫ్ అప్లికేషన్ బట్టి ఈ టైప్ ఆఫ్ రివిట్స్ని ఇచ్చుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ టైప్స్ ఆఫ్ రివిట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి +2 క్లాసిఫికేషన్ స్ట్రక్చరల్ రివిట్స్. ఇవి 12 నుంచి 45 mm డయామీటర్ వరకు ఉంటాయి. అలాగే స్ట్రక్చరల్స్ అంటే మనకి బ్రిడ్జెస్కి కానీ లేదా ట్రసెస్, రూఫ్స్ వాటికి వాడుతూ ఉంటారు. బాయిలర్ రివిట్స్, ఇవి బాయిలర్ లేకపోతే థిన్ సిలిండ్రికల్ సెల్స్ వాటికి వాడుతూ ఉంటారు. దీని రేంజ్ వచ్చేసరికి 12 నుంచి 50 mm డయామీటర్ వరకు ఉంటుంది. ఇక్కడ డయామీటర్ అంటే షయాంక్ యొక్క డయామీటర్. ఇక్కడ డయామీటర్ అంటే మనకి ఇది షయాంక్ యొక్క డయామీటర్. ప్రతిదానికి షయాంక్ ఉంటుంది కదా రివిట్కి, దాని డయామీటర్. అంటే రివిట్ అనేది ఎప్పుడైనా స్పెసిఫైడ్ బై ఇట్స్ షయాంక్ డయామీటర్. దీన్నే మనం నామినల్ డయామీటర్ అంటాం, షయాంక్ డయామీటర్ అంటాం. షయాంక్ డయామీటర్ని బట్టే మొత్తం రివిట్ అనేది స్పెసిఫై చేస్తామంట. థర్డ్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి స్మాల్ రివిట్స్, ఇవి 2 నుంచి 10 mm డయామీటర్ వరకు ఉంటుంది అనమాట. ఇక్కడ స్ట్రక్చరల్ రివిట్స్ జస్ట్ మనకి డయాగ్రామ్స్ ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి స్నాప్ హెడ్ ఉందనుకోండి, పైన హెడ్ వచ్చేసరికి 1.6D, ఇది డైమెన్షన్స్ గుర్తుంచుకోవాలి. అలాగే దీని హైట్ వచ్చేసరికి హెడ్ హైట్ వచ్చేసరికి 0.7D, 0.7D అనమాట, 0.7D. ఇవి ఇంపార్టెంట్, ఆ ప్రాపరేషన్స్ ఒకటి గుర్తించి సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి బాయిలర్ రివిట్స్. దీని స్పెసిఫికేషన్ వచ్చేసరికి 12 నుంచి 50 mm వరకు ఉంటుంది. ఇవి బాయిలర్ వర్క్స్ వాటికి ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ స్నాప్ హెడ్ అనేది మనకి ఏంటంటే మెయిన్ మిగతా గుర్తున్న లేకపోయినా కానీ ఈ హెడ్ విడ్త్ గుర్తుంచుకోండి, 1.6D, ఇది 0.7D. ఇక్కడ జస్ట్ మనకి సైజ్ అనేది మారుతుంది అనమాట బాయిలర్ హెడ్కి. నెక్స్ట్ స్మాల్ రివిట్స్ థర్డ్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి 2 నుంచి 10 mm డయామీటర్ వరకు ఉంటుంది. ఇవి జనరల్ పర్పస్ వాటిలో ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. స్టీల్ కానీ లేదంటే బ్రాస్తో కానీ లేకపోతే అల్యూమినియంతో కానీ ఇవి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ రివిటెడ్ జాయింట్స్. మెయిన్గా వచ్చేసరికి మనకి క్లాసిఫికేషన్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఇది రివిటింగ్ జాయింట్స్ అనేది మెటల్ ప్లేట్స్ని ఓవర్లాప్ చేశారనుకోండి, దాన్ని మనం ల్యాప్ జాయింట్స్ అంటాం. అలా కాకుండా సేమ్ అలైన్మెంట్లో పెట్టి పైన ఒక స్ట్రాప్ ప్లేట్ పెట్టి చేశారనుకోండి, ఒకే అలైన్మెంట్లో ఉంది కాబట్టి ప్లేట్స్, దాన్ని మనం బట్ జాయింట్ అంటాం అనమాట. ఇది చూడండి, ల్యాప్ జాయింట్లో వచ్చేసరికి ప్లేట్ పైన కింద ఉంది. ఇక్కడికి వచ్చేసరికి బట్ జాయింట్లో వచ్చేసరికి సేమ్ అలైన్మెంట్లో అనమాట, ఇది ఈ అలైన్మెంట్లో ఉంటాయి. పైన ఏంటంటే స్ట్రాప్ ప్లేట్ పెడతాం అనమాట, స్ట్రాప్ ప్లేట్ పెట్టి మనం చేస్తూ ఉంటాం. దీంట్లో 2 రకాలు ఉంటాయి, సింగిల్ స్ట్రాప్, డబుల్ స్ట్రాప్. సింగిల్ స్ట్రాప్ అంటే మనకు కనిపించేది, ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్లో కనిపించేది సింగిల్ స్ట్రాప్. బోటం సైడ్ కూడా ఒక మళ్ళీ స్ట్రాప్ ప్లేట్ పెట్టి చేసుకోవచ్చు, అదే డబుల్ స్ట్రాప్ అంటాం. క్లాసిఫికేషన్ ఆఫ్ రివిటెడ్ జాయింట్స్ డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ రివిట్స్ ఇన్ ఎ జాయింట్. రివిటెడ్ జాయింట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. జనరల్గా రివిటెడ్ జాయింట్స్ అనేది 2 typesలో క్లాసిఫికేషన్ చేస్తాం, సింగిల్ రివిటెడ్ అలాగే మల్టిపుల్ రివిటెడ్ జాయింట్స్. సింగిల్ రివిటెడ్ అంటే జస్ట్ 1 సింగిల్ రో, అంటే అక్కడ మనకి రోలో మనకి ఏదైతే షీట్స్ని యాడ్ చేస్తున్నామో
ఈ షీట్స్ దగ్గర మనకి సింగిల్ రోలోనే మాత్రమే ఉంటాయన్నమాట. దాన్ని మనం సింగిల్ రివిటెడ్ జాయింట్స్ అంటాం. మల్టిపుల్ రివిట్స్ అంటే మళ్ళీ నెంబర్ ఆఫ్ రివిట్స్ ఇక్కడ వేస్తామంట. అది 2 రో కావచ్చు, లేకపోతే 3 రోస్ కావచ్చు, లేకపోతే 4 రోస్ కావచ్చు. అంటే క్వాడ్రపుల్ రివిటెడ్ జాయింట్స్ ఉంటాం అన్నమాట. అక్కడ టైప్ ఆఫ్ అప్లికేషన్ బట్టి మనం ఇది చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇది ల్యాబ్ జాయింట్ అనమాట. పైన ఒక ప్లేట్ ఉంది, బాటమ్ సైడ్ ఒక ప్లేట్ ఉంది. దెన్ని మనం ల్యాబ్ జాయింట్కి సింగిల్ రివిటెడ్ అంటే జస్ట్ మనకి ఒక రోలో సింగిల్ రివిట్స్ని ఇచ్చేసి చేసాం అనమాట. అంటే సింగిల్ రివిట్ అంటే మీన్స్ ఒక రివిట్ కానీ కాదు, ఒక రోలో ఇక్కడ ఈ రోలో మనకి జస్ట్ ఆ రోస్లో ఇచ్చేసారు కాబట్టి ఇది సింగిల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్ అంటాం అన్నమాట. నెక్స్ట్ డబుల్ రివిటెడ్ చైన్ ల్యాబ్ జాయింట్. ఇక్కడ డబుల్ రివిటెడ్ చైన్ ల్యాబ్ జాయింట్ అంటే మనకి ఇక్కడ 2 లైన్స్లో మనకి చైన్ టైప్ అనమాట. ఇక్కడ 2 డబుల్ రివిటెడ్ అంటే 2 లైన్స్లో మనకి రివిట్స్ అనేది చేశారు. ఈ రివిట్స్ కూడా ప్లేసింగ్ సైడ్ బై సైడ్ ఉంటాయి అనమాట. ఈ సైడ్ బై సైడ్ ఉంటాయి. దీన్ని మనం డబుల్ రివిటెడ్ చైన్ ల్యాబ్ జాయింట్ అంటాం అనమాట. ల్యాబ్ అంటే ఒకదాని పైన ఒకటి ప్లేట్స్ ప్లేస్ అయి ఉన్నాయి కాబట్టి ల్యాబ్ జాయింట్ అంటాం. నెక్స్ట్ డబుల్ రివిటెడ్ జిగ్ జాగ్ ల్యాబ్ జాయింట్. ఇక్కడ ఏంటంటే రివిటింగ్ అనేది స్టాగరింగ్ చేస్తూ ఉంటాం. అంటే ఒక ఎలిమెంట్లో ఉండవు, అవి జిగ్ జాగ్గా ఉంటాయి అనమాట. చూడండి, వీటి ఇలా ఉంటాయి అనమాట. ఇవి జిగ్ జాగ్. దీని పిచ్ ఏంటంటే మనకి దాంట్లో వచ్చేసరికి మనకి ఏంటంటే 1.5, ఇది 2D ఉంటుంది సుమారుగా. దీంట్లో వచ్చేసరికి 1.5 ఉంటుంది అనమాట పిచ్. దీంట్లో వచ్చేసరికి మనకి 1.5 ఉంటుంది. అదే నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి ఈ పిచ్ అనేది మనకి ఇక్కడ ఈ డిస్టెన్స్ అనేది 2D వరకు ఉండొచ్చు అనమాట. డి అంటే ఇక్కడ డయామీటర్ ఆఫ్ షాంక్ డయామీటర్ చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డబుల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్లో వెన్ there are 2 rows of riveted joints, then it is a double riveted joints. 2 rows కనుక ఉంటే దాన్ని డబుల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్ అంటాం. When the multiple joints are used arranging the rivets between the 2 neighboring rows, maybe 2 kinds. ఇక్కడ ఏంటంటే 2 రివిట్ సెట్స్, మనం 2 రివిట్స్ రోస్ పెట్టాం కదా, అవి 2 టైప్స్లో ఉంటాయి. చైన్ రివిటింగ్ అంటాం, అలాగే జిగ్జాగ్ రివిటింగ్ అంటాం. చైన్ రివిటింగ్కి జిగ్జాగ్ రివిటింగ్కి డిఫరెన్స్ ఇది ఇక్కడ చూడొచ్చు మన డయాగ్రామ్లో. ఇక్కడ చైన్ రివిటింగ్ అంటే సైడ్ బై సైడ్ ఉంటాయి, అలాగే జిగ్జాగ్ అంటే మనకి స్టాగరింగ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇలాగా ఈ పిచ్ అనేది మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, 1.5D ఉంటుంది దీంట్లో వచ్చేసరికి 2D ఉంటుంది, దీంట్లో వచ్చేసరికి 1.5D ఉంటుంది. ఇది మనకి సింగిల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్ ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసరికి. సెకండ్ది వచ్చేసరికి డబుల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్. మనకు సైడ్ ఉంటాయి కాబట్టి ఈ క్రాస్ సెక్షన్ కట్ చేసినప్పుడు కూడా మనకి చూడండి ఇలా వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి జిగ్జాగ్. డబుల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్ వచ్చేసరికి మనకి రివిట్ అనేది కొంచెం బ్యాక్ సైడ్ ప్లేస్ అయి ఉంటుంది కాబట్టి అది మనకి క్రాస్ సెక్షన్ కనపడదు అనమాట. అంటే మనకి ఇక్కడ ప్లేట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మనం డయాగ్రామ్లో ఈ పక్కన చూద్దాం. ఇది ఏంటో చూడండి, మనకు తెలుస్తుంది అనమాట. ఇది ఫస్ట్ కేసు వచ్చేసరికి సింగిల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్. ఇది వచ్చేసరికి చైన్ టైప్ అనమాట. ఇది వచ్చేసరికి జిగ్జాగ్. చూడండి ఇక్కడ ఉన్నాయి, కనబడుతున్నాయి. అంటే ఇక్కడ మనకి హ్యాచింగ్ వచ్చింది కదా, ప్లేట్ వస్తుంది అనమాట. ఇక్కడ ఈ సెక్షన్లో కట్ చేసుకోనుకోండి, ఈ రివిట్ ఒకటి మనకు కనబడుతుంది, ఇది మనకు కనపడదు కాబట్టి ఇక్కడ హ్యాచింగ్ అనమాట, ప్లేట్ వస్తుంది అనమాట. ఇది చూడొచ్చు మనం. Butt joint. In this type of riveted joints, the ends of the plates are brought near each other, and then the plates are connected by means of rivets after providing 1 or 2 cover plates of cover straps. ఇక్కడ మనకి ఈ బట్ జాయింట్లో 2 ప్లేట్స్ ఏదైతే జాయిన్ చేస్తున్నామో అవి సేమ్ అలైన్మెంట్లో ఉంటాయి. అంటే ఈ ప్లేట్స్ అనమాట, ఇవి సేమ్ అలైన్మెంట్లో ఉంటాయి. బై మీన్స్ మరి ఎలా యాడ్ చేస్తామంటే ఇక్కడ మనకి స్ట్రాప్ ప్లేట్ పెడుతున్నాం అనమాట. స్ట్రాప్ ప్లేట్ పెట్టి మనకి ఇక్కడ రివిటింగ్ అనేది చేస్తాం అనమాట. దీన్ని మనం బట్ జాయింట్ అనమాట. డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ కవర్ ప్లేట్స్ బట్ జాయింట్స్ మేబీ సింగిల్ రివిటెడ్, డబుల్ రివిటెడ్ బట్ జాయింట్స్. సేమ్ మనకి ఇందాక వచ్చింది ల్యాబ్ జాయింట్ లాగా సింగిల్ రివిటెడ్, డబుల్ రివిటెడ్, అలాగే ట్రిపుల్ రివిటెడ్ ఉంటాయి. అలాగే జిగ్జాగ్ టైప్ కూడా వాడతారు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనకి స్ట్రాప్ ప్లేట్స్ అన్నాం కదా, సింగిల్ స్ట్రాప్ ప్లేట్ వాడచ్చు, లేదా డబుల్ అంటే కింద బాటమ్ సైడ్ కూడా స్ట్రాప్ ప్లేట్ పెట్టచ్చు అంటే ఎక్స్ట్రా స్ట్రెంత్ కోసం. ఇంకా చూడవచ్చు మనకి ఇది బట్ జాయింట్. మనకి ప్లేట్స్ బాటమ్ సైడ్ మనకి ఏదైతే జాయిన్ చేస్తామో ఆ ప్లేట్స్ ఇక్కడ పెట్టాం. పైన ఏంటంటే స్ట్రాప్ ప్లేట్ పెట్టాం అనమాట. స్ట్రాప్ ప్లేట్ పెట్టి ఇది సింగిల్ రివిటెడ్ అంటే మనకి ఇక్కడ జాయినింగ్ అనేది ఇక్కడ చేస్తాం కాబట్టి
ఇది వన్ సైడ్ మనకి ఇక్కడ ఏంటంటే రివిట్స్ వేస్తాం, ఇక్కడ రివిట్స్ వేస్తాం. ఇది సింగిల్ రివిటెడ్ అనమాట. అది ఇవి మనకి జాయినింగ్ అనేది ఎలా చేస్తారనేది ఇచ్చాం. బోటమ్ ప్లేట్స్ వచ్చేసరికి ఇవి మనకి జాయిన్ చేయాల్సినవి. పైన వచ్చేసరికి ఇది స్ట్రాప్ ప్లేట్. ఇవి రివిట్స్ అనేది మనకి ఫామ్ చేసి పెడతా ఉంటాయి. ఇది సింగిల్ రివిటెడ్ సింగిల్ స్ట్రాప్ బట్ జాయింట్. ఈ క్లాసిఫికేషన్ వచ్చేసరికి మనకి బట్ జాయింట్ ఇది. పైన ఒక సింగిల్ ప్లేట్ ఉంది కాబట్టి సింగిల్ స్ట్రాప్ బట్ జాయింట్ అంటాం. అయితే ఇక్కడ రివిటింగ్ కూడా మనకి సింగిల్ లైన్లో వేస్తున్నాయి. అంటే ఇక్కడ మనకు డబుల్ లైన్స్ కాదు. ఇది మనం చెప్పుకున్నాం కదా దాకా, ఇది ఇక్కడ మనకు జాయినింగ్ పోర్షన్ ఇది కాబట్టి ఇక్కడ ఒక సింగిల్ రివిట్ వేసారు, ఇక్కడ ఒక సింగిల్ రివిట్ వేసారు. అదే ఇక్కడ సైడ్ బై సైడ్ ఇంకో రివిట్ వేస్తుంటే మనకు అది డబుల్ రివిట్ అవుతుంది అనమాట. ఇది సింగిల్ రివిటెడ్ డబుల్ స్ట్రాప్ బట్ జాయింట్. ఇది కూడా మనకి బట్ జాయింటే. ఇందాక ఏంటంటే మనకి పైన స్ట్రాప్ ప్లేట్ ఉంది కదా, కింద కూడా ఉంది చూడండి. ఇక్కడ కింద కూడా మనకు ఒక స్ట్రాప్ ప్లేట్ పెట్టి రివిటింగ్ చేశారనమాట. ఇలా చేయడం వల్ల కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది దీనికి. అలాగే ఇక్కడ సింగిల్ రివిటెడ్ అనమాట. ఇది కూడా ఇక్కడ చూడండి డబుల్ రివిటెడ్ డబుల్ స్ట్రాప్ బట్ జాయింట్. ఇక్కడ చూడండి మనకు రివిట్స్ చూడండి, ఇది మనకు ప్లేస్ కదా, ఇది ఈ ప్లేస్లో మనకి వన్ సైడ్ చూడండి ఇక్కడ 2 రివిట్లు వేసాడు. అంటే ఇది డబుల్ రివిటెడ్ అనమాట. ఇది ఇక్కడ 2 రివిట్లు కాబట్టి 2 వేసారు కాబట్టి సైడ్ బై సైడ్ డబుల్ రివిటెడ్ డబుల్ స్ట్రాప్ బట్ జాయింట్. డబుల్ స్ట్రాప్ అంటే ఇక్కడ స్ట్రాప్ ప్లేట్స్ అనేది పైన ఉంది, బాటమ్ సైడ్ ఉంది, టాప్ సైడ్ కూడా ఉంది. ఇక్కడ జిగ్ జాగ్ రివిటెడ్ జాయింట్స్ అనమాట. ఇది కూడా మనకి బట్ జాయింట్లో కూడా మనకి రివిటెడ్ జాయింట్స్ కూడా జిగ్ జాగ్ టైప్ వాడచ్చు. అవి ఏంటంటే మనకి రివిటింగ్ పొజిషన్ అనేది స్టాగరింగ్ అయి ఉంటుంది అనమాట. ఇది చూడండి ఇక్కడ ఇలా ఉంది, దీన్ని స్టాగరింగ్ అయి ఉంటుంది అనమాట. ఇలాగ ఇది మనకి ఫ్రంట్ వ్యూ చూస్తే క్రాస్ సెక్షన్లో మనకి ఈ విధంగా కనపడుద్ది. ఈ రివిట్ క్రాస్ సెక్షన్ ఇక్కడ ఉంది, ఇది కట్ చేసింది ఇక్కడ వస్తుంది అనమాట. అలాగే ఈ రివిట్ క్రాస్ సెక్షన్ ఈ రెండు కట్ చేసినప్పుడు మనకు కనపడతాయి కాబట్టి ఇక్కడ వస్తుంది అనమాట. ఈ రెండు మనకి బ్యాక్ సైడ్ ఉంటాయి కాబట్టి హ్యాచింగ్ వస్తుంది అనమాట ఇక్కడ. అలాగే మనకి నెక్స్ట్ లొజెంజ్ రివిటెడ్ జాయింట్స్ ఉంది. లొజెంజ్ రివిటెడ్ జాయింట్ అనేది ఉన్న జాయింట్లో అన్నింటిలో కల్లా ఇది స్ట్రాంగెస్ట్ జాయింట్ అనమాట. ఇది ఎక్కువగా మనకి బ్రిడ్జ్ యొక్క కన్స్ట్రక్షన్స్లో కానీ లేదంటే రూఫ్స్ స్ట్రస్సెస్ వాటిల్లో గిడ్డర్స్లో కూడా వాటిల్లో కూడా ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ జాయింట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అనమాట. లొజెంజ్ రివిటెడ్ జాయింట్స్. ఇట్ హ్యాస్ ఎ మోర్ స్ట్రెంగ్త్ యాజ్ కంపేర్డ్ టు అదర్ జాయింట్స్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్టీల్ స్ట్రక్చరల్ వర్క్స్ లైక్ రూఫ్స్ గిడ్డర్స్ అండ్ బ్రిడ్జ్ వర్క్స్ వాటిలో ఎక్కువగా చేస్తుంటారు. ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈ జాయింట్ ఈజ్ ఏ మోర్ స్ట్రెంగ్త్ అంటే మోర్ స్ట్రాంగెస్ట్ జాయింట్ అంటే మనకి ఈ ఆప్షన్ ఇది పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రివిటెడ్ జాయింట్స్లో జనరల్గా ఏంటంటే మనకు చేసిన ప్లేట్స్ కాబట్టి ఫ్లాట్గా చూసాం కాబట్టి సర్కిల్లో కూడా మనకి బాయిలర్స్ వాటిల్లో కూడా సిలిండ్రికల్ సెల్స్ వాటిని యాడ్ చేసినప్పుడు కూడా మనకి దీంట్లో ఇచ్చేస్తాం. దీంట్లో కూడా మనకి 2 టైప్స్ చూడండి. మనకి ప్లేట్ అనేది ఓవర్లాప్ అయింది కాబట్టి ల్యాప్ జాయింట్ అంటాం అన్నమాట. ఇది వచ్చేసరికి ప్లేట్స్ ఉండి సేమ్ అలైన్మెంట్లో ఉంది, పైన ఒక స్ట్రాప్ ప్లేట్ పెట్టి మనకి ఇక్కడ రివిటింగ్ అనేది చేస్తారనమాట. అది దీంట్లో అయితే సింగిల్ రివిట్ వేస్తారనమాట. అంటే ప్లేట్ అనేది అక్కడ ఓవర్లాప్ అయింది, ఇంకా చూడొచ్చు మనం. నెక్స్ట్ కాకింగ్ అండ్ ఫల్లరింగ్. కాకింగ్ అండ్ ఫల్లరింగ్ అనేది లీక్స్ ప్రూఫ్స్ కోసం అలాగే స్ట్రెంత్ కోసం ఈ కాకింగ్ అండ్ ఫల్లరింగ్ చేస్తాం. కాకింగ్ ఈజ్ ద ఆపరేషన్ ఆఫ్ బర్రింగ్ డౌన్ ద ఎడ్జెస్ ఆఫ్ ద ప్లేట్స్ అండ్ హెడ్స్ ఆఫ్ ద రివిట్స్ టు ఫార్మ్ ద మెటల్ టు మెటల్ జాయింట్. ఫల్లరింగ్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. అంటే మనకి స్ట్రెంత్ కోసం వాటి కోసం చేస్తాం. ఇది ఏంటంటే మనకి ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎడ్జెస్ మనం బెవలింగ్ చేస్తాం అనమాట. అలాంటి దాన్ని మనం ఫల్లరింగ్ అంటూ ఉంటాం. ఇది బెల్టింగ్ అంటే ఫల్లరింగ్ టూల్ని ఇచ్చేసి చేస్తూ ఉంటుంట. ఎంత అంటే మనకి యాంగిల్ ఇంపార్టెంట్. 80 degrees 80 జనరల్గా 75 నుంచి 80 వరకు ఉంటుంది, అది చూసుకోవచ్చు. టు అబ్టైన్ ద లీక్ ప్రూఫ్స్ జాయింట్స్ ద ఎడ్జెస్ ఆఫ్ ద ప్లేట్ టు బి జాయిండ్ అండ్ ద రివిట్ హెడ్స్ ఆర్ ఫోర్స్డ్ టుగెదర్ బై కాకింగ్ అండ్ ఫల్లరింగ్ ఆపరేషన్స్. మనకి రివిట్ హెడ్స్ అట్లని ఎక్స్ట్రా స్ట్రెంత్ కోసం లీక్ ప్రూఫ్స్ కోసం వాటి కోసం ఎడ్జెస్ ఒక ప్లేట్ యొక్క ఎడ్జెస్ని బెవలింగ్ చేయడాన్ని మనం కాకింగ్ అండ్ ఫల్లరింగ్ ఆపరేషన్స్ అంటాం. ద అవుటర్ ఎడ్జెస్ ఆఫ్ ద ప్లేట్స్ ఆర్ బెవల్డ్. మనకి ఈ అవుటర్ ఎడ్జెస్ అట్లని బెవలింగ్ చేస్తాం. దీస్ బెవల్డ్ ఎడ్జెస్ ఆర్ ప్లేట్స్ ఆర్ కాక్డ్. దీన్ని ఎలా చేస్తామంటే కాకింగ్ అంటాం. ఈ ఆపరేషన్ మనం కాకింగ్ అంటాం. కాకింగ్ ఈజ్ అన్ ఆపరేషన్ ఇన్ విచ్ ద అదర్ outer beveled edges of the plates are hammered
and driven by a caulking tool. The caulking tool is in the form of blunt edged chisels. సేమ్ మనకి బ్లంట్ ఎడ్జెస్ సిజల్ టైప్లో ఉంటుంది. ఇక్కడ కాకింగ్ టూల్ అనేది చూడవచ్చు. ఇది కాకింగ్ టూల్. ఈ ఎడ్జెస్ని మనం ఎంత తగ్గిస్తామంటే జనరల్గా ప్లేటు మనకి ఇలా 90 డిగ్రీస్లో ఉంటుంది కదా, దీన్ని జస్ట్ 10 డిగ్రీస్ వరకు రెడ్యూస్ చేస్తాం అనమాట. ఇది అంటే ఇక్కడ అప్పుడు ఎంత అవుతుంది, 90 డిగ్రీస్ ఉన్నది కాస్త ఇక్కడ 80 డిగ్రీస్ అవుతుంది అనమాట. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ కాకింగ్ టూల్ని ఎలా ప్రొసీజర్ ఎలా చేస్తున్నారు అనేది ఇక్కడ ఇచ్చారు. దీని యాంగిల్ వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి యాంగిల్ అనమాట. ఈ బాయిలర్ ప్లేట్స్ని అట్లని ఎడ్జెస్ని ఎంతో బౌలింగ్ చేస్తారంటే 80 డిగ్రీస్ బాగా గుర్తుంచుకోండి. 75 to 80 పెట్టచ్చు అనమాట. సిమిలర్ టు కాకింగ్, ఫుల్లరింగ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఎయిర్ టైట్ జాయింట్స్ అట్లా ఇచ్చేస్తారు. అన్లైక్ ద కాకింగ్ టూల్, ద విడ్త్ ఆఫ్ ద ఫుల్లరింగ్ టూల్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ ఆఫ్ ద బెవల్డ్ ఎడ్జ్ ఆఫ్ ద ప్లేట్. ఫుల్లరింగ్ టూల్ ఎంత విడ్త్ ఉందో ఇది మనకు చూడవచ్చు. ఇక్కడ ఫుల్లరింగ్ టూల్ సేమ్ మనకు బౌలింగ్ ఎడ్జ్ కూడా అంతే విడ్త్ ఉంటుంది అనమాట. అలా డిజైన్ చేసుకుంటున్నాం టూల్ని. నెక్స్ట్ టర్మినాలజీ చూసుకుంటే రివిటెడ్ జాయింట్స్లో ద థిక్నెస్ ఆఫ్ ప్లేట్ టీ. ఇక్కడ మనం ప్లేట్ థిక్నెస్ టీ అనుకుంటే ద డయామీటర్ ఆఫ్ ద షాంక్ ఆర్ రివిట్. ఇక్కడ డి షాంక్ డయామీటర్ని కానీ లేకపోతే నార్మల్ డయామీటర్ కానీ డి అనుకుంటే అన్విన్స్ ఫార్ములా, ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు. అన్విన్స్ ఫార్ములా ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు 6 రూట్ టీ. ఇక్కడ రూట్ టీ అంటే టీ అంటే ఇక్కడ థిక్నెస్ ఆఫ్ ప్లేటు, డి అంటే షాంక్ డయామీటర్ అనమాట. ఇది రిలేషన్ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. అలాగే స్టాండర్డ్ డయామీటర్స్ ఆఫ్ రివిట్స్ యాజ్ పర్ ద బిఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఇలా ఉంటాయి. రివిట్ డయామీటర్ తీసుకుంటే 6 mm కానీ 8, 10, 12, 14, 16, 18, 20, 22 అప్ టు 48 వరకు ఈ డైమెన్షన్స్లో మనకు ఉండడం జరుగుతుంది. అలాగే టర్మినాలజీలో నెక్స్ట్ గేజ్ లైన్. ఇట్ ఈస్ ద లైన్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద రో ఆఫ్ రివిట్స్ అండ్ ద ప్యారలల్ టు ద ఎడ్జ్ ఆఫ్ ది ప్లేట్. మనకి ప్యారలల్ ఎడ్జ్ ఆఫ్ ది ప్లేట్ నుంచి మనకి రివిట్స్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రివిట్స్ దాని సెంటర్ లైన్ నుంచి వెళ్తుంది కదా, దాన్ని మనం గేజ్ లైన్ అంటాం. ఇక్కడ చూడొచ్చు మనకి గేజ్ లైన్, ఇది మనకి గేజ్ లైన్ అనమాట. ఈ లైన్స్లో ఉంది కదా, రివిట్ హెడ్ సెంటర్స్ నుంచి పాస్ అయ్యేదాన్ని గేజ్ లైన్ అంటాం అనమాట. నెక్స్ట్ పిచ్ ఆర్ లాంగిట్యూడినల్ పిచ్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎంత ఉంటుందంటే 3 times దట్ షాంక్ డయామీటర్ అనమాట, 3D ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద రివిట్. ఒక సెంటర్ ఆఫ్ రివిట్ తీసుకుందాం, ఆ రివిట్ నుంచి సక్సెసివ్ రివిట్ అంటే నెక్స్ట్ రివిట్కి ఉన్న డిస్టెన్స్ని ఆ సెంటర్ లైన్లో దాన్ని మనం లాంగిట్యూడినల్ పిచ్ అంటాం అనమాట. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద రివిట్ టు సెంటర్ ఆఫ్ ద నెక్స్ట్ రివిట్ ఇన్ ద సేమ్ రో ఈజ్ మెజర్డ్ బై గేజ్ లైన్. మనం ఇందాక గేజ్ లైన్ చెప్పుకున్నాం కదా, ఆ గేజ్ లైన్లో ఒక రివిట్కి నెక్స్ట్ రివిట్కి ఉన్న ఇమీడియట్ నెక్స్ట్ రివిట్కి ఉన్న డిస్టెన్స్ని మనం లాంగిట్యూడినల్ పిచ్ లేదా పిచ్ అంటాం అనమాట. దీన్ని మనం 3Dతో చూపిస్తాం, అంటే 3 times షాంక్ డయామీటర్గా ఉంటుంది అనమాట. ఇది నెక్స్ట్ ట్రాన్స్వర్స్ పిచ్ ఆర్ బ్యాక్ పిచ్ ఆర్ రో పిచ్ అంటాం. ఇక్కడ ట్రాన్స్వర్స్ పిచ్ అంటే మనకు రివిట్లో మనం చూసుకున్నాం కదా, పక్క చైన్ పిచ్లు అనుకోండి, 2 రివిట్లు ఉన్నాయి అనుకోండి, ఈ లైన్కి ఈ గేజ్ లైన్కి ఈ 2 లైన్లకి ఉన్న డిఫరెన్స్ని మనం పీబీ లేకపోతే పీటీ అంటున్నాం. ఇది ట్రాన్స్వర్స్ పిచ్ లేదా బ్యాక్ పిచ్ పీబీ అనొచ్చు, లేకపోతే ట్రాన్స్వర్స్ పిచ్ అనొచ్చు. ఇది సుమారుగా ఎంత ఉంటుందంటే 1.5D ఉంటుంది. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద అడ్జసెంట్ గేజ్ లైన్స్ ఇన్ ద సేమ్ ప్లేట్. అడ్జసెంట్ గేజ్ లైన్కి ఉన్న డిస్టెన్స్ని మనం బ్యాక్ పిచ్ అంటాం అనమాట. నెక్స్ట్ మార్జినల్ పిచ్ లేకపోతే మార్జిన్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎడ్జ్ ఆఫ్ ద ప్లేట్. మనం ఎడ్జ్ ప్లేట్ని బౌలింగ్ చేస్తామని అనుకున్నాం కదా, ఇక్కడ మనకు ఎండింగ్ అయిపోతుంది అనుకోండి, ఇక్కడ మనకు ప్లేట్ ఎండింగ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి డిస్టెన్స్ని దాన్ని మనం మార్జినల్ పిచ్ అంటాం అనమాట. మార్జిన్ అంటే ఈ ప్లేట్ ఎండింగ్ నుంచి మధ్యలో దీన్ని మనం మార్జిన్ అంటాం. ఇది జనరల్గా 1.5D ఉంటుంది. 1.5D, డి అంటే డయామీటర్ ఆఫ్ షాంక్. ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఎడ్జ్ ఆఫ్ ద ప్లేట్. ఆ ప్లేట్ ఎడ్జ్ నుంచి ద ఎంటర్ ఆఫ్ ద నియరెస్ట్ రివిట్ హోల్. అంటే రివిట్ హోల్కి సెంటర్కి ఇది సెంటర్ అనమాట. సెంటర్ ఆఫ్ ద నియరెస్ట్ రివిట్ హోల్ సెంటర్ అన్నది సెంటర్కి ఉన్న ఎడ్జ్ ప్లేట్ నుంచి సెంటర్కి ఉన్న డిస్టెన్స్ని మనం
మార్జిన్ అంటామన్నమాట. ఇక్కడ సమ్ ప్రాపర్షన్స్ చూసుకుంటే అలాగే నెక్స్ట్ డయాగ్నల్ పిచ్ కూడా ఉంటుంది. పీడి డయాగ్నల్ పిచ్ అంటే ఇక్కడ రివిట్స్ అనేది జిగ్జాగ్గా ఉంటుంది చెప్పాను కదా, అంటే ఇలా చెప్పుకున్నాం చూడండి, ఇలా వస్తాయి కదా జిగ్జాగ్గా. ఈ జిగ్జాగ్లో ఏంటంటే ఈ డయాగ్నల్ అంటే మనకు డయాగ్నల్గా ఎంత డిస్టెన్స్లో ఉంది దీన్ని మనం పీడి అంటాం. జనరల్గా ఇది 2D అంటే ఈ డయాగ్నల్ పిచ్ ఈజ్ ఈక్వల్ టు 2 times డయామీటర్ ఆఫ్ షాంక్. అదే పక్కనే ఉంటే కనుక అదే చైన్ టైప్లో ఉంటే కనుక 1.5D, జిగ్జాగ్గా ఉంటే కనుక 2D, అలాగే ఒక లాంగిట్యూడినల్ అంటే లెంత్ ఈ టైప్లో ఉంటే కనుక 3D అనమాట. మార్జిన్ వచ్చేసరికి 1.5D. ఎంత మార్జిన్ వదలాలంటే ప్లేట్ నుంచి సెంటర్ ఆఫ్ ది రివిటికల్కి 1.5D అంట, ఇది మార్జిన్. ఇక్కడ సమ్ ప్రాపర్షన్స్ చూద్దాం. డయామీటర్ D అనుకుంటే దాని యొక్క థిక్నెస్ అంటే ప్లేట్ యొక్క థిక్నెస్ T అనుకుంటే షాంక్ డయామీటర్ D ఈజ్ ఈక్వల్ టు 6√T. అలాగే లాంగిట్యూడినల్ పిచ్ అంటే ఈ రివిట్ నుంచి ఈ రివిట్కి ఉన్న మార్జినల్ లైన్లో ఎంత ఉంటుందంటే 3D ఉంటుంది. అలాగే జిగ్జాగ్లో వచ్చేసరికి 2D అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం జిగ్జాగ్ అంటే ఇక్కడ ఉందనుకుంటే రివిట్ ఇది ఈ సెన్స్ అనమాట, ఇది 2D ఉంటుంది అనమాట. అలాగే చైన్ రివిటింగ్ అది పక్కనే ఉంటే కనుక మనకి సుమారుగా ఏంటంటే మనకి అప్రాక్సిమేట్గా ఇక్కడ 2D+6 అని ఇచ్చాడు, 2D+6 అనమాట. నెక్స్ట్ డయాగ్నల్ పిచ్, ఇవన్నీ ప్రాపర్షన్స్ అనమాట. చూడొచ్చు మనం సింగిల్ కవర్ ప్లేట్ బట్టర్ స్ట్రాప్స్కి ఇవి ఎలా ఉంటాయనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ మార్జినల్ డిస్టెన్స్, ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1.5D ఉంటుంది అనమాట. ప్లేట్ థిక్నెస్ నుంచి అంటే ప్లేట్ ఎడ్జ్ ఇక్కడ అయిపోతుంది అనుకోండి, ప్లేట్ ఇక్కడ అయిపోతుంది కాబట్టి సెంటర్ ఆఫ్ రివిట్ నుంచి డిస్టెన్స్ 1.5D ఉంటుంది అనమాట. అలాగే బెవల్డ్ ఎడ్జ్ ప్లేట్ బెవలింగ్ చేస్తాం కదా, అది ఎంత యాంగిల్ వరకు తగ్గిస్తామంటే రెడ్యూస్ చేస్తామంటే 10 degrees వరకు. యాక్చువల్గా ప్లేట్ యాంగిల్ వచ్చేసరికి 80 degrees ఉంటుంది. ఇందాక మనం కాకింగ్ టూల్లో చూసాం కదా, ప్లేట్ యాంగిల్ వచ్చేసరికి 80 degrees ఉంచాలి. ఎంత రెడ్యూస్ చేస్తామంటే 10 degrees రెడ్యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఇన్ రివిటెడ్ జాయింట్స్. ఏమేమి ఫెయిల్యూర్స్ ఉంటాయంటే రివిటెడ్ జాయింట్స్లో షీర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద రివిట్, ఇక్కడ షీర్ ఫెయిల్యూర్ ఉండొచ్చు, రివిట్ షీర్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. సెకండ్ వచ్చేసరికి టెన్సైల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్లేట్ బిట్వీన్ 2 consecutive రివిట్స్, అంటే 2 రివిట్ల మధ్యన ఫెయిల్యూర్ రావచ్చు. ఈ 2 రివిట్ల మధ్యన కాన్సిక్యూటివ్ అనేది ఇక్కడ ఫెయిల్యూర్ రావచ్చు అనమాట. లేదంటే క్రషింగ్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద రివిట్, క్రషింగ్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్లేట్ అనేది క్రష్ అవ్వచ్చు అనమాట. ఈ రివిట్స్ దగ్గర ఏదైనా ప్లేట్ క్రష్ అయిపోవడం వల్ల కానీ ఫెయిల్యూర్ రావచ్చు. నెక్స్ట్ టీరింగ్ ఆఫ్ ద ప్లేట్ ఇన్ ద మార్జిన్ ఏరియా, ఇక్కడ మనకి ఎడ్జ్ అంటున్నాం కదా, ఎడ్జ్ ఇక్కడ నుంచి ఇక్కడ మనకు బ్రేక్ అయిపోవచ్చు, అంటే ఇక్కడ బ్రేక్ అయిపోవచ్చు. అవి 1 by 1 ఒకసారి చూద్దాం. ఇక్కడ పోస్ట్ క్లాసిఫికేషన్లో మనకు పోస్ట్ ఫెయిల్యూర్లో టీరింగ్ ఆఫ్ ద ప్లేట్ ఎట్ ద ఎడ్జ్, ఇది ఇందాక చెప్పిన దాంట్లో 4th ఉంది, ఇక్కడ 4th ఉంది, ఇక్కడ వచ్చేసరికి పోస్ట్కి వచ్చిందండి. చూద్దాం ఇది టీరింగ్ ఆఫ్ ద ఎడ్జ్ ఎట్ ద ప్లేట్. ద జాయింట్ మే ఫెయిల్ డ్యూ టు టీరింగ్ ఆఫ్ ద ప్లేట్ అండ్ ఎట్ ఎన్ ఎడ్జ్ దగ్గర మనకి టీరింగ్ అంటే బ్రేక్ అవ్వడం వల్ల ఫెయిల్యూర్ రావచ్చు. దిస్ కెన్ బి అవాయిడెడ్, ఇలా రాకుండా ఇది బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే ఎంత ఉంచాలంటే మినిమం మార్జిన్ మనకి ఇక్కడ చూడవచ్చు 1.5D మార్జిన్, ఇదే దానికి మార్జినల్ పిచ్ అంటనమాట, పిఎం అనొచ్చు. ఇది వచ్చేసరికి 1.5D, చాలా ఇంపార్టెంట్ 1.5D. అదే ఇక్కడ మనకి రివిట్ ఇక్కడ సెంటర్ చూస్తున్నాం కదా, ఈ రివిట్ నుంచి ఇక్కడ మనకి ఎడ్జ్ ఇక్కడ అయిపోతుంది అనమాట, ఈ ఎడ్జ్ నుంచి ఇది M అనమాట. అదే మనకి M అనేది 1.5D ఉండాలి. నెక్స్ట్ సెకండ్ ఫెయిల్యూర్ వచ్చేసరికి టీరింగ్ ఆఫ్ ద ప్లేట్ అక్రాస్ ద రో ఆఫ్ రివిట్స్. ఇక్కడ మనకి రో ఆఫ్ రివిట్లో పోవచ్చు. ఇది టీరింగ్ ఆఫ్ ద రివిట్ అంటే ఒక రోలో తీసుకుంటే 2 consecutive rows దగ్గర 2 రివిట్స్ని మనం తీసుకున్నాం అనుకోండి, ఇది పిచ్ అంటున్నాం కదా 3D times ఉంటుంది. కానీ మనకి డిస్టెన్స్ ఇక్కడ ఫెయిల్యూర్ అనేది ఇక్కడ దాకా రావచ్చు కదా, అంటే ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఇది P అయినప్పుడు ఇది మనకి జస్ట్ ఈ డిస్టెన్స్ వరకు అంటే P-D, ఎందుకంటే ఇక్కడ మనకి ఎడ్జ్ నుంచి తీసుకుంటున్నాం డిస్టెన్స్, ఇక్కడ చూడొచ్చు జస్ట్ ఆ ఎడ్జెస్ నుంచి తీసుకున్నాం, దాన్ని P-D అంటున్నాం. అంటే ప్లేట్ యొక్క థిక్నెస్ వేసుకోవాలి, దాన్ని ఏమంటున్నామంటే టీరింగ్ ఏరియా అంటున్నాం దాన్ని. ఇక్కడ P అంటే పిచ్ ఆఫ్ ద రివిట్, D అంటే డయామీటర్ ఆఫ్ రివిట్ హోల్, T అంటే థిక్నెస్ ఆఫ్ ప్లేట్.
సిగ్మా టీ అంటే పర్మిసిబుల్ టెన్సైల్ స్ట్రెస్, పర్మిసిబుల్ టెన్సైల్ స్ట్రెస్ అనమాట ఇది సిగ్మా టీ అనేది. ఇక్కడ మనకి టీరింగ్ ఏరియా అంటే మనకి జస్ట్ ఈ ప్రొపోర్షనల్లో తీసుకోవాలి. అయితే ప్లేట్ మనకి టెన్సైల్ ఫోర్స్, ఇక్కడ ఫోర్స్ అనేది ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో మనకి క్రష్ అంటే టీరింగ్ అయ్యేదాన్ని తీసుకుంటున్నాం అనమాట. అది P - D, జస్ట్ ఆ రివిట్ నుంచి రివిట్ వరకు ఉన్నది ఎడ్జెస్ వరకు ఉన్న లెంత్ ఇంటూ ఆ థిక్నెస్ అనమాట. ప్లేట్ యొక్క థిక్నెస్ వేసుకుంటే దాన్ని టీరింగ్ ఏరియా వస్తుంది అనమాట. ద టీరింగ్ రెసిస్టెన్స్ ఆర్ పుల్ రిక్వైర్డ్ టు టియర్ ఆఫ్ ద ప్లేట్ పర్ పిచ్ లెంత్. ఇక్కడ టీరింగ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇది బ్రేక్ అవ్వకుండా ఉండడానికి రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది కదా ప్లేట్లో, దాన్ని మనం టీరింగ్ రెసిస్టెన్స్ అంటాం. రెసిస్ట్ చేస్తున్నాం అనమాట బ్రేక్ అవ్వకుండా. ఎంత రెసిస్టెన్స్ ఉంటుందంటే ఇక్కడ ఈ ఫార్ములా అనమాట. PT = AT. ఏ అంటే ఇక్కడ మనకి AT అంటే టీరింగ్ ఏరియా, సిగ్మా T టెన్సైల్ స్ట్రెస్. ఇక్కడ AT అంటే మనం కట్టాం కదా P - D × T. అది వేసుకుంటే మనకి సిగ్మా Tతో మల్టిప్లై చేస్తే రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. సిగ్మా T యూనిట్స్ ఏంటంటే మనకి సిగ్మా T అంటే టెన్సైల్ స్ట్రెంత్ N/mm². ఇక్కడ P - D × T అంటే అది mm² అనమాట. క్యాన్సల్ అయిపోయాక మనకి న్యూటన్స్ అనేది వస్తుంది అనమాట. అంటే టీరింగ్ రెసిస్టెన్స్ అనేది న్యూటన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఈ రెసిస్టెన్స్ అనేది మనం ఇక్కడ అప్లై చేసిన లోడ్ కన్నా ఎక్కువ ఉండాలి. ఏది ఇక్కడ P అనేది అప్లై చేస్తాం కదా, దానికన్నా ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటేనే ఇది స్టాబుల్ అవ్వగలుగుతుంది. లేని పక్షంలో ఈ P అనేది ఓవర్కమ్ చేస్తుంది అనుకోండి రెసిస్టెన్స్ కన్నా, ఏమవుతుంది, బ్రేక్ అయిపోతుంది. అది ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకని చూడండి, వెన్ ద టీరింగ్ రెసిస్టెన్స్ PT ఈజ్ గ్రేటర్ దాన్ ద అప్లైడ్ లోడ్. అప్లైడ్ లోడ్ కన్నా ఇక్కడ రెసిస్టెన్స్ PT ఎక్కువ ఉంటేనే ఏమవుతుంది, అది ఫెయిల్యూర్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ద ఫెయిల్యూర్ విల్ నాట్ అక్కర్. నెక్స్ట్ థర్డ్, షీరింగ్ ఆఫ్ రివిట్స్. ఇక్కడ షీరింగ్ అంటే రివిట్స్ షీరింగ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు డయాగ్రామ్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్లేట్కి P అనే ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అవుతుంది, ఈ ప్లేట్కి అవుతుంది. ఇలా యాక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకి షీర్ లోడ్ అనేది అవుతుంది. 2 ప్యారలల్ లోడ్స్ కదా ఇవి. అవుతున్నప్పుడు ఈ రివిట్ అనేది చూడండి షీరింగ్ అవుతుంది. లేదు బట్ జాయింట్లో అనుకోండి, బట్ జాయింట్లో ఇక్కడ P అనే ఫోర్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ P అనే ఫోర్స్ ఉంది. ఎప్పుడైతే మనకి ఈ రివిట్ పోర్షన్ అనేది ఇక్కడ మనకి ఏంటంటే ఇటు యాక్ట్ అవుతుంది, ఈ స్ట్రాప్ ప్లేట్లో అనేది ఒక డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, ఇటు యాక్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ షీరింగ్ అవుతుంది రివిట్ అనేది. ఇక్కడ కూడా చూడండి, డబుల్ స్ట్రాప్లో చూడండి, ఈ ఫోర్స్ ఇటు యాక్ట్ అవుతుంది. ఈ స్ట్రాప్ జాయింట్లో వచ్చేసరికి అప్పర్ లోవర్ స్ట్రాప్ ప్లేట్స్లో ఒక రకంగా యాక్ట్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా ఇక్కడ బ్రేక్ అవుతుంది అనమాట. ఇవన్నీ డిఫరెంట్ షీర్ స్ట్రెస్ యాక్టింగ్ ఆన్ ద రివిట్స్ అనేది కండిషన్స్ అనమాట. ఇక్కడ చూద్దాం. ద ప్లేట్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ బై ద రివిట్స్ ఎగ్జర్ట్ రివిట్స్ ఇఫ్ ద రివిట్స్ ఆర్ అనేబుల్ టు రెసిస్ట్ ద స్ట్రెస్. ఇక్కడ డయాగ్రామ్స్లో చూడొచ్చు. ఇట్ మే బి నోటెడ్ దట్ ద రివిట్స్ ఆర్ సింగిల్ షీర్ ఇన్ ఏ ల్యాప్ జాయింట్ అండ్ సింగిల్ కవర్ బట్ జాయింట్, బట్ ద రివిట్స్ ఆర్ ఇన్ డబుల్ షీర్ డబుల్ కవర్ బట్ జాయింట్. ఇవన్నీ మనకి కేసెస్ అనమాట. ఫస్ట్ కేసు, సెకండ్ కేసు, థర్డ్ కేసు. అలాగే ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ఏ రివిట్ టు బి షీర్డ్ ఆఫ్ ఈజ్ నౌన్ యాజ్ షీరింగ్ రెసిస్టెన్స్. ఇక్కడ మనకి ఈ ఫోర్స్ P అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఈ ప్లేట్ల మీద, దానికన్నా ఈ షీరింగ్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉండాలి. ఎక్కువ లేదనుకోండి ఏమవుతుంది, షీరింగ్ రెసిస్టెన్స్ కన్నా ఈ ఫోర్స్ ఎక్కువ ఉందనుకోండి ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ అవుతుంది. అందుకని అప్లై చేసిన ఫోర్స్ కన్నా ఈ షీరింగ్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటేనే ఈ రివిట్స్ అనేది స్టేబుల్ అవ్వగలుగుతాయి, లేదంటే షీర్ ఫెయిల్యూర్ రావడం జరుగుతుంది దాంట్లో. ఇక్కడ చూడొచ్చు, D అంటే డయామీటర్ ఆఫ్ రివిట్ హోల్, T అంటే టౌ అనమాట. టౌ అంటే సేఫ్ పర్మిసిబుల్ షీర్ స్ట్రెస్, సేఫ్ పర్మిసిబుల్ షీర్ స్ట్రెస్. అలాగే N అంటే నెంబర్ ఆఫ్ రివిట్స్ పర్ పిచ్ లెంత్. ఇక్కడ చూడొచ్చు మనకి దీని యొక్క PS అనమాట, అంటే షీరింగ్ స్ట్రెంత్. షీరింగ్ స్ట్రెంత్ వచ్చేసరికి PS ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ N అంటే నెంబర్ ఆఫ్ రివిట్స్, అలాగే π/4 d². π/4 d² అంటే ఇక్కడ షీరింగ్ ఏరియా వేస్తామంట. రివిట్ యొక్క షీరింగ్ ఏరియా π/4 d² ఇంటూ టౌ అంటే ఇక్కడ షీర్ స్ట్రెస్ అనమాట. ఇది వేసుకుంటే మనకి షీరింగ్ స్ట్రెస్ వస్తుంది. ఇప్పుడు ఈ షీరింగ్ స్ట్రెంత్ రివిట్లో కనుక ఎక్కువ ఉంటే ఫెయిల్యూర్ అవ్వదు. ఎప్పుడైతే షీరింగ్ స్ట్రెస్ ఈ P కన్నా తక్కువ ఉందో ఆటోమేటిక్గా అది ఫెయిల్యూర్ అవుతుందంట. అంటే ఎప్పుడు షీరింగ్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉండాలి. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూటన్స్ అనమాట, ఇది యూనిట్స్ వచ్చేసరికి. నెక్స్ట్ క్రషింగ్ స్ట్రెంత్ వచ్చేసరికి ద ఏరియా విచ్ రెసిస్ట్ ద యాక్షన్ ఈజ్ ద ప్రొజెక్టెడ్ ఏరియా ఆఫ్ ద హోల్ రివిట్ డయామెట్రల్ ప్లేన్.
మనకి క్రషింగ్ స్ట్రెంత్ అనేది చూద్దాం ఎలా వస్తుందో. ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద రివిట్ టు బి క్రష్డ్ ఈజ్ నౌన్ యాజ్ క్రషింగ్ రెసిస్టెన్స్. అంటే ఇక్కడ మనకి క్రషింగ్ రెసిస్టెన్స్ అనేది ఎలా ఆఫర్ అవుతుందంటే, ఈ లోడ్ ఎప్పుడైతే రెసిస్ట్ చేస్తుందో క్రషింగ్ లోడ్ని, దాన్ని మనం క్రషింగ్ స్ట్రెంత్ అంటాం అనమాట. దీన్ని మనం బేరింగ్ వాల్యూ లేకపోతే రివిట్ బేరింగ్ వాల్యూ ఆఫ్ రివిట్ అనొచ్చు, లేదంటే క్రషింగ్ స్ట్రెంత్ అనొచ్చు, లేదా క్రషింగ్ రెసిస్టెన్స్ కూడా అనొచ్చు. ఇక్కడ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఈ క్రషింగ్ స్ట్రెంత్ అనేది చూడదాం. క్రషింగ్ రెసిస్టెన్స్ D ఈక్వల్ టు డయామీటర్ ఆఫ్ హోల్, T అంటే థిక్నెస్ ఆఫ్ ప్లేటు, అలాగే సిగ్మా C అంటే పర్మిసిబుల్ క్రషింగ్ స్ట్రెస్ అనమాట. క్రషింగ్ స్ట్రెస్ చేస్తాం. ఇక్కడ N అంటే నెంబర్ ఆఫ్ రివిట్స్, ఆ పిచ్ లెంత్లో మనకి ఎంతైతే నెంబర్ ఆఫ్ రివిట్స్ ఉన్నాయో క్రషింగ్ ఏరియాలో ఆ నెంబర్ ఆఫ్ రివిట్స్ చేస్తాం. ఇక్కడ క్రషింగ్ ఏరియా వచ్చేసరికి, క్రషింగ్ ఏరియా అనేది ప్రొజెక్టెడ్ ఏరియా పర్ యూనిట్ పర్ ఒక రివిట్ తీసుకుందాం. క్రషింగ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు D ఇంటూ T. ఇక్కడ D అంటే డయామీటర్ ఆఫ్ రివిట్ హోల్, అలాగే T అంటే థిక్నెస్ ఆఫ్ ప్లేట్. దాన్ని తీసుకుంటే ఇక్కడ టోటల్ క్రషింగ్ ఏరియా NDT తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ రివిట్స్కి తీసుకుంటే NDT అని వస్తుంది. క్రషింగ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి PC, క్రషింగ్ రెసిస్టెన్స్ అంటాం. దీని వచ్చేసరికి NDT అంటే ఇదంతా ఏరియా. సిగ్మా C దాని యొక్క స్ట్రెస్తో మల్టిప్లై చేస్తాం. క్రషింగ్ స్ట్రెస్తో మల్టిప్లై చేస్తే మనకి క్రషింగ్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది అనమాట. అయితే ఈ మూడు కట్టిన తర్వాత ఏది షీర్ రెసిస్టెన్స్, క్రషింగ్, అలాగే టెన్సైల్ రెసిస్టెన్స్, ఇవన్నీ కట్టిన తర్వాత మనకి ఏదైతే లీస్ట్ వాల్యూ వచ్చిందో దాన్ని ఎఫిషియన్సీలో వేసుకుంటాం అనమాట. ద ఎఫిషియన్సీ ఆఫ్ రివిటెడ్ జాయింట్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ రివిటెడ్ జాయింట్ టు స్ట్రెంత్ ఆఫ్ ద అన్రివిటెడ్ సాలిడ్ ప్లేట్. మనకి అన్రివిటెడ్ సాలిడ్ ప్లేట్కి అలాగే ఆ రివిటెడ్ జాయింట్స్కి ఉన్న రేషియోని మనం ఎఫిషియన్సీ ఆఫ్ జాయింట్ అంటామన్నమాట. ఇక్కడ ఎఫిషియన్సీ వచ్చేసరికి లీస్ట్ వాల్యూ ఆఫ్ PT, PS, క్రషింగ్, అలాగే షీరు, టెన్సైల్లో ఏది లీస్ట్ వాల్యూ వచ్చిందో రెసిస్టెన్స్ వాల్యూ అది వేసుకుంటాం. కింద వచ్చేసరికి PT, సిగ్మా T వేస్తూ ఉంటాం. ఇక్కడ పర్మిసిబుల్ టెన్సైల్ స్ట్రెస్, ఇది జనరల్గా ఏంటంటే మనకి రివిట్స్కి వచ్చేసరికి 40 Nm² కన్నా తక్కువ ఉండకూడదు. ఇది కూడా ఇంపార్టెంట్ ఈ వాల్యూ. ఆ రివిట్స్ డిజైన్ చేసినప్పుడు మనకి మినిమము టెన్సైల్ స్ట్రెంత్ అనేది 40 Nm² ఉండాలి, అంతకన్నా తక్కువ ఉండకూడదు. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ బాయిలర్ జాయింట్స్. మనం ఇప్పుడు దాకా ఏంటంటే ఇది ఆల్రెడీ సిలబస్లో అయిపోయింది, థిన్ సిలిండ్రికల్ సెల్స్లో వస్తుంది. లాంగిట్యూడినల్ బట్ జాయింట్, సర్కంఫరెన్షియల్ ల్యాప్ జాయింట్. ఇక్కడ మనకి ఏంటంటే స్ట్రెస్సెస్ అనేది లాంగిట్యూడినల్ స్ట్రెస్, సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఆల్రెడీ థిన్ సిలిండ్రికల్ సెల్స్లో చూస్తాం. ఇక్కడ జాయింట్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూడవచ్చు. ఇక్కడ బాయిలర్ ప్లేట్స్ దాని జాయింట్స్ ఇక్కడ చూడవచ్చు. ఇదంతా లాంగిట్యూడినల్, ఇవి వచ్చేసరికి సర్కంఫరెన్షియల్ అనమాట. అరౌండ్ సర్కంఫరెన్షియల్లో జాయింట్స్ చేస్తాం కాబట్టి సర్కంఫరెన్షియల్ జాయింట్స్ లాంగిట్యూడినల్ అవును చూడవచ్చు. నెక్స్ట్ మెటీరియల్ ఫర్ రివిట్స్. ఏ మెటీరియల్ నుంచి చేస్తుంటే ఎక్కువగా ద రివిట్స్ ఆర్ మేడ్ ఆఫ్ మైల్డ్ స్టీల్ ఆర్ యూజ్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్లో మనకి మైల్డ్ స్టీల్ని ఎక్కువగా ఇచ్చేస్తాం. బ్రిటిల్ మెటీరియల్స్ అసలు యూజ్ చేయకూడదు రివిట్స్లో, ఓన్లీ డక్టైల్ మెటీరియల్స్ మాత్రమే ఇచ్చేస్తాం అనమాట. రివిట్స్ ఆర్ ఇన్ కరోజివ్ అట్మాస్ఫియర్. ఎక్కువగా జనరల్గా ఏంటంటే మైల్డ్ స్టీల్లో కరోజన్ పట్టదంగా ఉంటుంది కాబట్టి ఎక్కడైతే మనకు కరోజివ్ అవసరం ఉండదో, లేదా కరోజన్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అయ్యి అలాంటి రివిట్స్ మనకి ఎక్కడైతే అవసరం ఉంటాయో అక్కడ మాత్రం స్టెయిన్లెస్ స్టీల్ వాడుతూ ఉంటాయి. అంటే కరోజన్ రెసిస్టెన్స్ పట్టకుండా ఉండడానికి, కరోజన్కి యాంటీ కరోజన్ ఉండాలంటే కంపల్సరీగా స్టెయిన్లెస్ స్టీల్ని వాడాలన్నమాట. స్టెయిన్లెస్ స్టీల్ని వాడటం వల్ల ఏమవుతుందంటే మనకి తొందరగా రస్ట్ పట్టదు, కాదంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది మైల్డ్ స్టీల్ కన్నా. నెక్స్ట్ రివిట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కనెక్టింగ్ నాన్ ఫెర్రస్ మెటల్స్ అండ్ సాఫ్ట్ మెటీరియల్స్ ఆర్ మేడ్ ఆఫ్ కాపర్, బ్రాస్, బ్రాంజ్ అండ్ అల్యూమినియం ఎల్ఐస్. వీటితో పాటు స్టెయిన్లెస్ స్టీల్ లేకపోతే మైల్డ్ స్టీల్తో పాటు కాపర్ బేస్డ్ కానీ లేకపోతే బ్రాస్, బ్రాంజ్, అల్యూమినియం ఎల్ఐస్ కూడా వాడుతూ ఉంటారు అనమాట. అదే టైప్ ఆఫ్ అప్లికేషన్ బట్టి వాడుతూ ఉంటారు. డ్యూరాలైమియం రివిట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ స్ట్రక్చరల్ జాయింట్స్ మేడ్ ఆఫ్ అల్యూమినియం ఎల్ఐ సెక్షన్స్. మనకి ఎక్కువగా ఏరోప్లేన్స్ వాటిలో తెరిచినప్పుడు లైట్ వెయిట్ కాబట్టి అల్యూమినియం ప్రిఫర్ చేస్తారు. అక్కడ మనకు జాయిన్ చేయాలన్నా వాటిలో చేయాలన్నా ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ డ్యూరాలైమియం రివిట్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది డ్యూరాలైమియం అనేది అల్యూమినియం బేస్డ్ ఎల్ఐ అనమాట. సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ చూద్దాం. రివిట్స్ ఆర్ జనరల్లీ స్పెసిఫైడ్ బై. రివిట్ అనేది ఎలా స్పెసిఫై చేస్తాం అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతుంటారు కాబట్టి. నామినల్ డయామీటర్.
ఒకవేళ ఇది ఆప్షనల్ లేకపోతే షాంక్ డయామీటర్ అని ఇస్తాడు. నామినల్ డయామీటర్ అన్నా షాంక్ డయామీటర్ అన్నా ఒకటే. డి ఆప్షన్ కరెక్ట్ అనమాట, నామినల్ డయామీటర్. లేదంటే ఒక్కొక్కసారి షాంక్ డయామీటర్ అని ఇస్తాడు, అది చూసుకోవాలి. నెక్స్ట్ ద ఎడ్జెస్ ఆఫ్ ద బాయిలర్ ప్లేట్ ఆర్ బెవల్డ్ అట్ అన్ యాంగిల్. మనకి బాయిలర్ ప్లేట్స్ ఉన్నాయి కదా ఇవి, ఇది ఎడ్జెస్ ఎంతవరకు అంటే మనకి ఇది ఈ యాంగిల్ ఎడుతుంది అనమాట, 80 degrees. ఎంతవరకు రెడ్యూస్ చేస్తారంటే మనకి ఈ యాంగిల్ ఉంది కదా, అంటే జస్ట్ ఇది 10 degrees రెడ్యూస్ చేస్తారు. మనకు ఆ యాంగిల్ అడుగుతుంది, బాయిలర్ ప్లేట్ యాంగిల్ అడుగుతుంది కాబట్టి 80 degrees వేసుకోవాలంట. థర్డ్ ఆప్షన్ కరెక్ట్, 80 degrees. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ఏ పర్మనెంట్ ఫ్యాజనింగ్. పర్మనెంట్ ఫ్యాజనింగ్ అనేది ఏంటి ఈ క్రింది వాటిలో అంటే బోల్ట్సా, లేదా కీసా, కార్టర్సా, రివిట్స్ అంటున్నారు. రివిట్స్ అనేది వన్ ఆఫ్ ద పర్మనెంట్ ఫ్యాజనింగ్. నెక్స్ట్ కీస్, బోల్ట్స్, కార్టర్స్ ఇవన్నీ టెంపరీ అనమాట. అలాగే రివిట్స్ అనేది లేకపోతే కనుక నెక్స్ట్ వెల్డింగ్ అనేది ఉంటుంది, అది చూసుకోవచ్చు. వెల్డింగ్ కానీ రివిట్స్ కానీ బ్రేజింగ్, సాల్డరింగ్ ఇవన్నీ పర్మనెంట్ జాయింట్స్. నెక్స్ట్ కాకింగ్ టూల్ ఈజ్ యూజ్డ్ ఫర్ డాష్ జాయింట్. కాకింగ్ టూల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి లీక్ ప్రూఫ్ జాయింట్స్ ప్రిపేర్ చేయడానికి వాటికి దీన్ని ఇచ్చేస్తామంట. సి అనే ఆప్షన్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ.